వాక్యాన్ని చూసుకుందాం. ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన చేసినట్లయితే మనము వాక్యంలోకి వెళ్దాం. ఎవరైనా ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా ప్రేమ సరుపుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పరిశుద్ధ పాదములకు వందనాలు ఆయన. ఆయన సబ్బాతు దినం నుండి గడిచిన సబ్బాతు నుండి సబ్బాతు వరకు మీరు ఎక్కడి కింద కాచి కాపాడి మమ్మల్ని భద్రపరిచిన దాన్ని బట్టి నేను మీ బంగారు పరిశుద్ధ పాదములకు వందనాలు ఆయన. మరి ఆజ్ఞల అనుసారంగా నాయన మరి మీరు జీవించడం సహాయం తెచ్చండి. అలాగే నాయన మరి చంద్రుడి బ్రదర్ చెప్పినటువంటి వాక్యం బట్టి కూడా వందనాలు నాయన. మంచి వాక్యమును చెప్పి ఉన్నారు నాయన. మరి వాక్యానుసారంగా మరి మేము జీవించడానికి కూడా సహాయం తెచ్చండి. అలాగే నాయన మరి జోయల్ బ్రదర్ మరి ఇప్పుడు చెప్పుచుండగా మరి లోతైన వాక్యము చెప్పడానికి ఆ బిడ్డకు పక్షాన మీరుండి నాయన మంచి జ్ఞానమును, జ్ఞాపశక్తిని, ఆలోచన జ్ఞానంతో నాయన మరి వాక్యమును ఏ రీతిగా చెప్పాలనే విధంగా నాయన బిడ్డకు మంచి జ్ఞానం తెచ్చండి నాయన. మరి సంఘం అంతా విని దాని యొక్క వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు జీవించడానికి, ప్రతి ఒక్కరు వాక్యానుసారంగా మరి నడవడానికి సిద్ధపడతారని, అలాగే త్వరలో రానున్న మా రక్షకుడు SMS ద్వారా పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఓకే, ఒకసారి అందరిని అన్మ్యూట్ చేస్తా. అన్మ్యూట్ చేసిన అందరినీ ఓకే. ఎందుకు అన్మ్యూట్ చేస్తున్నా అంటే ఒక కారణం ఉంది. ప్రకటన 4వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తాం. ప్రకటన 4వ అధ్యాయాన్ని ధ్యానిస్తా ఉన్నాం. ధ్యానిస్తున్నప్పుడు ఇప్పటికైతే 4వ వచనం ఒక్కసారి 5, 6, 7 నడిపించినాక ఒక క్వశ్చన్. అన్నా డిస్టర్బెన్స్ వస్తుందన్నా. ఓకే, సరే ఒక పని చేద్దాం. ఎవరైనా చదవండి, వాక్యం చదవండి, దాని తర్వాత క్వశ్చన్ అడిగితే ఎవరికైనా ఆన్సర్ వస్తే చెప్పండి. ఓకే, ప్రకటన 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. లేకపోతే ఒక పని చేద్దాం. ప్రకటన 4వ అధ్యాయం మొదటి వచనం నుండి 7వ వచనం వరకు చదువుదాం. ఒక్కసారి అది చదవండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనిపెడుతుందనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనము నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకటం వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. ఓకే బ్రదర్, 6, 7 వచనములు చదవండి. 5, 6, 7. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి 57 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్త
వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు యావెనగు ఎలోహిం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. హల్లెలూయా. హల్లెలూయా. చాలా అద్భుతమైన విషయాలు ఈ 7 వచనాలలో మనం చూస్తాం. ఈ 7 వచనాలని రాజు బ్రదర్ చదువుతుండగా, ఈ 7 వచనాలని చదువుతుండగా మనకి ఏదన్నా అర్థమైందా? డిడ్ వి అండర్స్టాండ్ సంథింగ్? ఈ 7 వచనాలను చూస్తుంటే మనకి ఒకటి స్పష్టంగా గుర్తు రావాలి. నేను ఇది చూస్తా ఉంటే నాకు అది వస్తే నేను దాని ప్రకారమే ఈరోజు మెసేజ్ ప్రిపేర్ అయినా, ఈరోజు వాక్యాన్ని ప్రిపేర్ అయినా. ఎవరైనా చెప్పగలుగుతారా? నేను ఒకసారి చెప్తా మనం ఏమేమి చూసినామో. మొట్టమొదటిదేమో ఓపెన్ డోర్, తలుపుని చూసినాము, తెరిచిన తలుపు, థ్రోన్ చూసినాము, సింహాసనము. దాని తర్వాత 24 ఎల్డర్స్, 24 ఎల్డర్స్ ని చూసినాము, 7 ల్యాంప్స్ ని చూసినాము, సీ ఆఫ్ గ్లాస్ చూసినాము, సముద్రం ని చూసినాము, 4 జీవులను చూసినాము. దాని తర్వాత ఆ జీవులు, ఆ 24 మంది పెద్దలు స్తుతించడం చూసినాం. 7 విషయాలు మనం చూసినాము. ఈ 7 విషయాలను చూస్తుంటే ఏమన్నా గుర్తొస్తుందా? పరలోకం. ఎవరైనా చెప్పగలుగుతారా? డోర్ ఉన్నది. డోర్ టు హెవెన్. ఈ 7 విషయాలు చూస్తుంటే మనకు గుర్తొస్తుందా? సరే, నేను షేర్ చేసి చూపిస్తా స్క్రీన్. కరెక్ట్. ఈ 7 విషయాలని గమనిస్తే మనకి స్పష్టంగా తెలిసేది ఏంటి అని అంటే, టాబర్నాకిల్ పరలోకంలో ఏ విధంగా ఉండేనో అదే విధమైన రెప్లికా, ఐడెంటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ హెవెన్లీ టెంపుల్ ఇస్ ఆన్ ఎర్త్. పరలోకంలో ఏదైతే పర్ణశాల ఉండేనో, ఏదైతే ఆలయం ఉండేనో, అదే ఆలయము ఈ లోకంలో పర్ణశాలగా ఒక ఆలయంగా కట్టి ఉన్నాడు. మోషే కట్టినాడు. మోషే తర్వాత సొలొమోను కట్టి ఉన్నాడు దాన్ని. మొట్టమొదటిది మనం చూస్తే, నేను చూపిస్తా ఉంటాను, ఆలయము తలుపు. ఈ మూడు విధాలుగా మనము ఇది చూస్తూ ఉంటాము. హోలీ ఆఫ్ హోలీస్, హోలీ. దాని తర్వాత కింద ఇంకోటి ఉంటది, దే విల్ బి బర్ంట్ ఆఫరింగ్ కోసము ఇక్కడ it will be, that will be one of, what do you call it, ఆలయం, ప్రాంగణం చూస్తూ ఉంటాం. సో ఈ హోలీ ఆఫ్ హోలీస్ కి, హోలీకి పోవడానికి ఒక తలుపు చూస్తూ ఉంటాం. ఆ తలుపు మనకి ప్రకటనలో 4వ అధ్యాయం 1వ వచనంలో మనకు తెలుస్తూ ఉంటది. ద ఓపెన్ డోర్. నేను ఓపెన్ డోర్ గురించి మాట్లాడాను 3 వారాల క్రితం. ఓపెన్ డోర్ ఎవరు అనంటే యాషువా మెస్సియా, మన యొక్క ఓపెన్ డోర్. ఆ దాలెత్ ఎవరు అనంటే యాషువా మెస్సియాగా మనం చూస్తూ ఉంటాం. యాషువా మెస్సియా ఈ పరలోకపు ద్వారాన్ని తెరిచి ఉంచినాడు. ఈ పరలోకపు ద్వారాన్ని తెరిచి ఉంచినాడు. ఎందుకు అనంటే, ఎవరైతే ఇంకా ఆయనను అంగీకరించలేదో, ఎవరైతే ఆయనను ఇంకా స్వీకరించలేదో, వాళ్ళు ఆయనను అంగీకరించి ఈ పరలోక రాజ్యానికి వస్తారు అనే ఆశ. కాబట్టి ద డోర్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. The door is always open. The second thing we see is the throne. The throne in tabernacle symbolizes the ark of covenant. Throne, ark of covenant is symbolizing etla brother ante, ark of the covenant is called the mercy seat of Elohim. The mercy seat of Elohim. Ark of the covenant is the mercy seat of Elohim. The presence of Elohim is in the holy of holies, in the ark of covenant, near the ark of covenant.
చాలా బ్యూటిఫుల్. స్థలం, అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ అతి స్థలం. పరిశుద్ధ స్థలములో, అతి హల్లెలూయా. పరిశుద్ధ స్థలంలో ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, అతి పరిశుద్ధ స్థలములో ఆయన సింహాసనము ఉండినట్లు మనం చూస్తూ ఉంటాం. It is the physical, it is the ark is the manifestation of Elohim's presence on earth. Elohim's presence on earth. Elohim's presence in heaven is on the throne. సింహాసనం మీద చూస్తే ఈ భూలోకం మీద ఆయన ప్రెసెన్స్ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ గా మనం చూస్తూ ఉంటాం. ఈ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ చాలా పరిశుద్ధమైన, అతి పరిశుద్ధమైనది. దాన్ని విలువ లేని వ్యక్తి ఎవరన్నా తాకినట్లయితే వెంటనే చచ్చిపోయినట్టు మనం చూస్తాం. దావీదు ఈ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఆలయానికి తీసుకొస్తా ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, ఒక వ్యక్తి దాన్ని మోయడానికి ముందుకు వచ్చినప్పుడు వెంటనే ఆ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఆ వ్యక్తిని చంపేసినట్లు, కాల్చివేసేసినట్లు చూస్తూ ఉంటాం. జాగ్రత్తగా గమనించండి. ఇట్ ఈస్ ద మోస్ట్ హోలీ ప్లేస్, ఇట్స్ ద మోస్ట్ హోలీ థింగ్. ఈ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ దగ్గరికి కేవలము యాజకులే పోవాలి. ఈ హోలీ ఆఫ్ హోలీస్ కి యాజకులు ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి వీలు లేదు. ఈ హోలీ ఆఫ్ హోలీ ప్లేస్ కి, ఈ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ కి ఎప్పుడు యాజకుడు పోతాడో అంటే యోమ్ కపూరా అప్పుడు ఏంటి అని అంటే ద డే ఆఫ్ అటోన్మెంట్. ఇశ్రాయేలు ప్రజల యొక్క పాప ప్రాయశ్చిత్తం కొరకు యాజకుడు, ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ఈ ఇజ్రాయెల్ కొరకు ఏం చేశాడంటే వేడుకుంటాడు, క్షమాపణ కొరకు వేడుకుంటాడు. మనకి తెలిసిన ప్రధాన యాజకుడు ఎవరు అనంటే యెహోవా మెస్సియా. హి ఈస్ ద హై ప్రీస్ట్. ఆ హై ప్రీస్ట్ ఈ థ్రోన్ ఎదుట నిలబడి చేసే పని ఏంటంటే నీ కొరకు, నా కొరకు హి ఈస్ కంటిన్యూస్లీ అటోనింగ్ ఫర్ us. అందుకే డే ఆఫ్ అటోన్మెంట్ చాలా చాలా ప్రాముఖ్యం. డే ఆఫ్ అటోన్మెంట్ చాలా ప్రాముఖ్యం. ప్రాయశ్చిత్తార్థము మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. యెహోవా మెస్సియా ఆ సింహాసనము ప్రధాన యాజకుడిగా, మన ప్రధాన యాజకుడిగా ఆ సింహాసనం ఎదుట నిలబడి చేసే పని ఏంటి అని అంటే నీ కొరకు, నా కొరకు ప్రాయశ్చిత్తార్థంగా ఆయన ప్రార్థన వేడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ పాపాలు క్షమించబడుతున్నాయి అని అంటే ఆ పాపాలు దేని వలన క్షమించబడుతున్నాయి అని అంటే యెహోవా మెస్సియా ద్వారానే. He is standing in the most holy place and atoning for each one of us. ఈ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ లో 3 విషయాలు, చాలా మంది 4 ఉన్నాయి, 5 ఉన్నాయి అని చాలా విషయాలు చెప్తారు. కానీ ఈ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ లో బైబిల్ ప్రకారం 3 విషయాలు మనము చూస్తాం. హెబ్రీ 9వ అధ్యాయము 4వ వచనం. పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడింది. కొద్దిగా ఎవరైనా చదువుతారా? అందులో సువర్ణ ధూపర్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, మొట్టమొదటి మన్నా యొక్క బంగారు పాత్ర, రెండోది చిగురించిన అహరోను చేతి కర్రయు, చేతి కర్ర, నిబంధన పలకలను ఉండెను. బ్యూటిఫుల్. ఈ 3 విషయాలు దాయబడి, ఈ 3 విషయాలు ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ లో పెట్టి ఉన్నారు. చాలా మంది మోషే చెప్తారు అనమాట ద్వితీయోపదేశ కాండంలో,
నేను రాస్తున్న ఈ తోరా కూడా ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ లో పెట్టమంటారు. కానీ ఈ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ లో ఈ తోరా రాయబడి, మోసే రాసిన తోరా పెట్టబడలేదు. ఈ 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలు, ఈ 3 దాగబడి ఉన్నాయి దాంట్లో ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ లో. ఎందుకు ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ లో ఎందుకు మొట్టమొదటిది పలకలని, దాని తర్వాత చిగురించు ఏరోన్ కర్రని, దాని తర్వాత మన్నా ఎందుకుంది? కారణం ఏంటి? ఈ పలకలు కూడా 2 పలకలుగా మనం చూస్తూ ఉంటాం. 2 పలకలుగా చూస్తూ ఉంటాం. 2 పలకలు ఏంటి అంటే ద 10 commandments, one which was broken 10 commandments కూడా ఉంటాయి. బ్రోకన్ 10 commandments ఎందుకు అంటున్నానంటే, యావే ఎలోహిం ఎప్పుడైతే మోషేకి ఈ 10 ఆజ్ఞలు ఇచ్చి ఆ సినాయి పర్వతం నుంచి కిందికి వస్తున్నప్పుడు ఆ దూడను చూసి ఆ ఆగ్రహముతో ఈ పలకలను కింద పడేసి నా మొత్తము ఆ విగ్రహాన్ని అంతా నాశనం చేసి ఉంటాడు. అది మనం చదువుతూ ఉంటాం నిర్గమకాండం. I will not go deep into that because we don't have time. I have a lot of things to cover. So దాని తర్వాత మళ్ళా తిరిగి ఏం చేస్తాడంటే మోషే మళ్ళా పర్వతం మీదకి వెళ్ళి మళ్ళా తిరిగి ఆ పలకలను తీసుకొని వస్తాడు. యావేలోకి రాసిన పలకలను తీసుకొని వస్తాడు. ఆ పలకలను తీసుకొని వచ్చినప్పుడు విరిగిపోయిన పలకలని రిట్రీవ్ అంటే విరిగిపోయిన కొత్తగా, రిట్రీవ్ అంటే నూతనమైన పలకలని మనం చూస్తూ ఉంటాం. ఈ పలకలు దేనికి సాదృశ్యం అంటే ఇట్స్ a covenant, an eternal covenant with Yahweh Elohim and the Israelites. An eternal covenant between Yahweh Elohim and the Israelites. దీనికి ఇది మనకి ఏ విధంగా సాదృశ్యం అంటే యాషువా మెస్సియా is the eternal new covenant for the entire world. విరిగిపోయిన పలకలు మళ్ళా నూతనంగా చేసిన పలకలు ఎందుకున్నాయనంటే మన జీవితాలు విరిగిపోయి పాపంలో నలిగిపోయి ఉన్నప్పుడు మళ్ళా యావే ఎలోహిం దగ్గరికి వెళ్తే, యాషువా మెస్సియా ద్వారా యావే ఎలోహిం దగ్గరికి వెళ్తే జరిగే సంగతి ఏంటంటే ఇట్ విల్ బి రివైవ్డ్, ఇట్ విల్ బి రిట్రీవ్డ్. మళ్ళా నీ జీవితం నూతనంగా మారుతుంది అనే దానికి సాదృశ్యం. జాగ్రత్తగా గమనించండి. ఈ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఎందుకు అవసరము, ఎందుకు ప్రాముఖ్యము, ఇది థ్రోన్ కి ఏ విధంగా సింబలైజ్ చేసేది అని అంటే, నాట్ ఓన్లీ ద mercy seat of Elohim, that not only symbolizes the manifestation of Elohim on earth, it also symbolizes Yahshua Messiah retrieving our broken lives into a new life. జాగ్రత్తగా గమనించండి. నువ్వు నేను చాలా సార్లు దీన్ని చాలా తేలిగ్గా తీసుకుంటా ఉంటాం. రెండోది చూస్తున్నది ఏంటి అని అంటే ఏరన్స్ రాడ్ విత్ బడింగ్, చిగురించు ఏరోను కట్టే. బ్యూటిఫుల్. చిగురించు జాగ్రత్త గమనించండి. చచ్చిపడిపోయిన కట్టె నుండి చిగురు వస్తున్నది. చచ్చిపడిపోయిన అది నీళ్ళలో లేదు, అది మట్టిలో లేదు, దానికి మాన్యూర్ లేదు, దానికి ఏమీ లేదు. కానీ జరిగేది ఏం తెలుసా? దాని నుండి చిగురు వస్తున్నది. అంటే he not only revives your lives, నీ జీవితంని నూతన పరచబడమే కాకుండా రెండోది ఏం చేస్తాడంటే నీ జీవితంలో ఫలముని, చచ్చిపడిపోయిన జీవితం నుండి ఫలాన్ని ఇవ్వడానికి శక్తినిస్తాడు. ఆ కట్టెకి, అహరోను కట్టెకి ఏమి బలం లేదు, ఆ అహరోను కట్టెకి శక్తి ఏం లేదు, కానీ అది ప్రధాన యాజకుడి చేతిలో ఉండే కాబట్టి దాని నుండి చిగురు వస్తుంది.
దాని నుండి చిగురు వస్తుంది. ఎప్పుడు వరకైతే నీ జీవితము యెషువా మెస్సియా చేతిలో ఉంటుందో నీ జీవితము చిగురు వస్తూనే ఉంటది. చచ్చి పడిపోవు. You will be alive. You will be alive giving fruit. Giving fruit. మన జీవితాలు చిగురించబడకపోవడానికి కారణం, మనము ఫలభరితంగా మారకపోవడానికి కారణము ఏంటి అని అంటే, యు ఆర్ నాట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద హై ప్రీస్ట్. నువ్వు నేను ఆ ప్రధాన యాజకుడి చేతులలో లేము. కాబట్టి నువ్వు నేను చిగురించబడలేకపోతున్నాం. చచ్చిబడిపోయిన ఆ కట్టె నుండి, ఆ రాడ్ నుండి చిగురు వస్తుంది. ఆ చిగురు ఎప్పటికీ ఎండిపోదు. గుర్తుపెట్టుకోండి, ఆ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ లో ఉన్న అహరోను రాడ్ నుండి ఎప్పుడు చిగురు వస్తూనే ఉంటది. అది ఎప్పుడు ఎండిపోదు. గుర్తుపెట్టుకున్నది. మూడోది మన్నా. ఈ మన్నాని మనం జాగ్రత్తగా నిర్గమకాండంలో చదివితే, మన్నా పడ్డప్పుడు తీసుకొని తినేసి, నిర్గమకాండంలో మన్నాని తీసుకొని ఆ రోజే తినేసారు. మళ్ళీ ఇంకొక రోజు కోసం పోలేదు. అది ఇంకొక రోజు తినలేవు. దాన్ని మన్నాని ఇంకొక రోజు తినలేవు. ఆ రోజు తినాలి. కేవలం సబ్బాత్కి మాత్రమే ఒక రోజు నిలబడి ఉంటది. ఓన్లీ సబ్బాత్కి. బ్యూటిఫుల్. దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. మనము ఈ వాక్యాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో, ద బ్యూటీ ఆఫ్ ద వర్డ్ ఇస్ సో వండర్ఫుల్ దట్ we will enjoy it. చాలా సంతోషం అనిపించింది. ఈ మన్నా కేవలం సబ్బాత్కే మన్నా ఒక రోజు ఉంటది. మళ్ళా సండే రాగానే కథం క్లోజ్. ఆ మన్నాకి పురుగులు వస్తున్నాయంట. పురుగులు తినలేకుండా పురుగులు వస్తున్నాయంట. ఫ్రెష్ మన్నా ఇచ్చినాడు. కానీ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ లో పెట్టిన మన్నా ఎప్పటికీ ఎన్నటికీ అది ఖరాబ్ కాలే, పాడు కాలే. అది it was for eternity. You know what is that manna? The manna is none other than Yeshua Messiah. He is the bread of life. జీవ ఆహారంగా మనకి ఆయన కనపరుచుకుంటా ఉంటాడు. He is the bread of life. He is the manna. అందుకే ఎప్పుడైతే Yeshua Messiah he is being tempted, శోధింపబడుతుండగా ఆయన చెప్పే మాట ఏంటి అని అంటే, a man shall not live by bread alone but by the word of Elohim. యావే మాటల చేత ఆయన జీవిస్తాడు. మూడు విషయాలు, the covenant, the tablets, the Aaron's rod, the manna. ఈ మూడు విషయాలు ఎవరిని చూపిస్తున్నాయి అని అంటే యెషువా మెస్సియాని చూపిస్తున్నాయి. ఈ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ లో ఎవరు ఉన్నారు అని అంటే యెషువా మెస్సియా ఉన్నాడు. ఈ థ్రోన్ లో తండ్రి మాత్రమే లేడు, కుమారుడు కూడా కనపడతా ఉన్నాడు మనకి. In that throne you see Yeshua Messiah as the covenant, the new covenant which was broken and was retrieved, and the Aaron's rod which gives budding, chiguristu untadi, and the manna who is the bread of life. Adbhutam. దాని తర్వాత ఈ థ్రోన్ నుండి కిందికి వస్తే, ఈ థ్రోన్ నుండి 4వ వచనంకి వస్తే మనం చూసేది ఏంటంటే 24 పెద్దలను చూస్తూ ఉంటాం. ఈ 24 ఎల్డర్స్ గురించి నేను మాట్లాడుతూ వచ్చినాను. ఈ 24 ఎల్డర్స్ ఆర్ ద ప్రీస్ట్హుడ్. Every month there are 2 priests who are changing.
మనము మొదటి దినవృత్తాంతం 24వ అధ్యాయం మొదటి వచనం నుండి 19వ వచనం వరకు మనం ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇప్పుడు చదవము, కానీ మీరు చాలా చూసుకోండి. The 24 elders are the 24 priesthood. ఈ పర్ణశాలలో ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే వ్యక్తి ఎవరు అంటే కేవలం ఒకే ఒక వ్యక్తి. ఎవరు పోతారు? యాజకుడు మాత్రమే పోతారు. యాజకుడు, ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళగలుగుతారు into the holy and the holies. You can enter the gate and give your offering here. You can wash your feet, but you cannot enter the holy and the holy of holies. A normal man cannot. మనం ఇక్కడ ఈ సింహాసనము చుట్టూ మనం ఎవరిని చూస్తున్నాం అంటే 24 మంది పెద్దలని చూస్తా ఉన్నాం. ఈ 24 మంది పెద్దలు చేస్తున్న పని ఏంటి అంటే 10వ వచనంలో చూస్తాము, వాళ్ళు సాష్టాంగపడి ఆయనని ఆరాధిస్తూనే ఉన్నారు. బ్యూటిఫుల్ కదా. ఈ లోకంలో ప్రధాన యాజకుడు చేయాల్సిన పని పరలోకంలో కూడా యాజకులు అదే పని చేస్తున్నారు. ద ఓపెన్ డోర్ ని చూసినాము, ద థ్రోన్ ని చూసినాము, ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ని ధ్యానించినాము, 24 మంది పెద్దల గురించి ధ్యానించినాము. 5వ వచనంలో చూస్తే 7 lamps కనిపిస్తా ఉంటాయి. 7 lamps. ఈ 7 lamps are the exact replica of the menorah. ఈ మెనోరా ఈ పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో కాదు, పరిశుద్ధ స్థలంలో మెనోరా పెట్టి చేసే పని ఏంటో తెలుసా? మెనోరాలో ఆయిల్ పోస్తూనే ఉండాలా, మెనోరాలో ఉన్న వెలుగు వెలుగుతూనే ఉండాలి. 24/7 24 గంటలు 7 దినాలు ఈ మనోరా వెలుగు ఆరిపోవద్దు. ప్రధాన యాజకుడి పని ఏంటి అనంటే ఈ మనోరాలో నుండి ఆ లైట్ ఆరిపోకుండా ఉండడము ఆయన పని. ఆయన ఆలివ్ ఆయిల్ పోస్తూనే ఉండాలా, ఆ దీపము వెలుగుతూనే ఉండాలి. You know what it symbolizes? It symbolizes the light into the holy of holy places. Light. There is no darkness. చీకటి అనేది లేదు. చీకటి అనేది యావే ఎలోహింకి ఇష్టమే లేదు. అందుకనే ఆది కాండంలో మొట్టమొదటి సృష్టి ఏంటి అనంటే ఇంకేం లేదు, చీకటిని వేరుపరిచి వెలుగుని సృష్టించినాడు. కేవలం ఒకటి సృష్టించినాడు మొదటి దినం, ఓన్లీ 1. సెకండ్ డే చాలా సృష్టించినాడు, థర్డ్ డే ఇంకెక్కువ సృష్టించినాడు, ఫోర్త్ డే ఇంకెక్కువ సృష్టించినాడు, ఫిఫ్త్ డే చాలా సృష్టించినాడు, సిక్స్త్ డే మొత్తం సృష్టించినాడు. కానీ ఫస్ట్ డే మాత్రం ఒకటి సృష్టించినాడు. ఏంటి అంటే వెలుగు. దానికి కారణం ఏంటంటే యావే ఎలోహింకి చీకటి అనేది ఇష్టం లేదు. పరలోకములో చీకటి అనేది ఉండదు. పరలోక రాజ్యంలో చీకటి అనేది ఉండదు, వెలుగుతూనే ఉంటది. ఆ వెలుగు ఎక్కడి నుండి వస్తుందంటే యావే ఎలోహిం నుండి ఆ వెలుగు వస్తుంది. He is the light. He is the light of this world. He is the light of this world. ఈ 7 lamps, 7 ఆత్మలు, 7 spirits of Elohim అని అంటున్నాడు. ప్రకటన మొదటి అధ్యాయంలో మనం చూస్తా ఉంటే ఈ 7 స్టిక్స్ దేనికి సాదృశ్యం అంటే చర్చ్ కి సాదృశ్యము. 7 స్పిరిట్స్ దేనికి సాదృశ్యం అంటే యాజకులకి సాదృశ్యం.
we as elders and priests, we should have the light of Yeshua Messiah, Yahweh Elohim 24/7. నీ నా జీవితంలో ఆయన వెలుగు ప్రకాశిస్తూనే ఉండాలి. మనిషి నిన్ను చూసినప్పుడు, మరొకసారి చెప్తున్నా, మనిషి నిన్ను చూసినప్పుడు ఒక వ్యక్తిగా చూడకుండా ఆ యెహోవా మెస్సియా కనబడాలి. మదర్ ట్రీజా చెప్పిన మాట ఏంటంటే, మదర్ ట్రీజాతో ఒక వ్యక్తి మాట్లాడుతుంటే, అమ్మ నువ్వు సువార్తని ప్రకటించవు కదా, మరి చేసేది ఏంటి అని అంటే, మదర్ తెరీసా చెప్పిన మాట ఏంటి అని అంటే, ఒక మంచి మాట మాట్లాడింది. ఐ డోంట్ హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పెల్. ఐ డోంట్ హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పెల్ అంటే నేను సువార్తని ప్రకటించే అవసరం లేదు. నేను సువార్తని జీవిస్తే, if I live the gospel, that itself is more than enough. If I live the gospel, it is more than enough. నువ్వు సువార్తని, యెహోవా మెస్సియాని ధరించుకొని జీవిస్తే చాలు. నేను చూసి మనుషులు నీ దగ్గరకు వచ్చి, అరే నీ దగ్గర ఉన్న వెలుగు ఏంటి, అరే నీ దగ్గర ఉన్న సంతోషం ఏంటి, అరే నీ దగ్గర ఉన్న ఆ సీక్రెట్ ఏంటి అని మనుషులు మన దగ్గరికి ఆకర్షించబడతారు. ఎప్పుడైతే ఆకర్షించబడతారో అప్పుడు సువార్త. మన జీవితంలో మనం ఆయన కొరకు బ్రతకము, మనం మన జీవితంలో ఆయన కొరకు వెలగము, మన జీవితంలో ఆయన కొరకు జీవించము. కానీ సువార్తను మాత్రం ప్రకటించాలి అనే మాటలు మాట్లాడతాం. ఎంతవరకు అది కరెక్ట్, ఎంతవరకు అది సమంజసము నాకు తెలియదు, నాకు అర్థమవుతుంది. 7 lamps should never go down. చీకటి అనేది ఆ పరిశుద్ధ స్థలంలో ఉండడానికి వీల్లేదు. చీకటి అనేది నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు. మన బ్రతుకులు, ఈ జీవితము యావే యొక్క ఆలయము అయి ఉన్నది అని జ్ఞాపకం చేసుకొని పౌలు చెప్తా ఉంటాడు 1 కొరింథీలో. This life is the temple of Elohim. ఈ జీవితం ఆయన ఆలయమై ఉన్నది. ఈ జీవితము ఆయన ఆలయమై ఉన్నప్పుడు దాన్ని చీకటి పరచడానికి నీకు హక్కేంటి? జీవితంలో హక్కేంటి? నీకెవరిచ్చిండ్రు ఆ హక్కు? ఆయనని అంగీకరించి బాప్తిజం పొందుకున్న రక్షకుడా, విశ్వాసి, నువ్వు చేయాల్సిన పని ఏంటి అని అంటే నీ జీవితాన్ని వెలిగిస్తూనే ఉండాలి. You see the 7 lamps as the representation of menorah in the tabernacle. దాని తర్వాత 6వ వచనంలో ఏం చూస్తామంటే sea of glass crystal. ఇదే గ్లాస్ క్రిస్టల్. దీనికి ఏంటి సాదృశ్యం అంటే లావర్ సీ. అక్కడ గంగాళం ఉంటది, దాంట్లో నుండి చేసే పని అంటే నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు ఏం చేస్తారంటే కాళ్ళు కడుక్కుంటారు. మొదటి రాజులు 7వ అధ్యాయము 23 నుండి 26వ వచనం వరకు ఎవరైనా చదువుతారా? మొదటి రాజులు 7వ అధ్యాయము 23 నుండి 26. మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేసెను. అది ఈ తట్టుపై అంచు మొదలుకుని ఆ తట్టుపై అంచు వరకు 10 మూరలు, అది 5 మూరల ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను. దాని కైవరము 30 మూరలు. దానిపై అంచునకు క్రింద చుట్టూను గుబ్బలుండెను. మూరకు 10 గుబ్బల చొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టూను ఆవరించి ఉండెను. అది పోత పోయబడినప్పుడు ఆ గుబ్బలు 2 వరసలుగా పోత పోయబడెను. అది 12 ఎడ్ల మీద నిలువబడి ఉండెను. వీటిలో 3
ఉత్తర దిక్కును, 3 పడమర దిక్కును, 3 దక్షిణ దిక్కును, 3 తూర్పు దిక్కును చూచుచుండెను. వీటి మీద ఆ సముద్రము ఎత్తబడి ఉండెను. వాటి వెనుకటి భాగములన్నీయు లోపలి తట్టు త్రిప్పబడి ఉండెను. అది బెత్తడు దళసరి గలదై ఉండెను. దానిపై అంచు పాత్రకు పై అంచు వలె తామర పుష్పముల వంటి పని కలిగి ఉండెను. అది 9 గరిసెలు పట్టును. మరియు అతడు 10 ఇత్తడి స్తంభములు చేసెను. ఒక్కొక్క స్తంభము 4 మూరల పొడుగు, 4 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు కలిగి ఉండెను. ఈ స్తంభముల పని అంతే అండి. అక్కడ వరకు 25వ వచనం వరకు, 5వ అధ్యాయం 26వ వచనం వరకు జాగ్రత్తగా గమనిస్తే దాన్ని ఎందుకు చేసినారంటే సో దాట్ వెన్ యూ ఎంటర్ ద హోలీ ఆఫ్ హోలీస్, ఈ పరిశుద్ధ స్థలానికి, ఈ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్లే ముందు ఇక్కడ ఉన్న నీళ్ళతో నిన్ను నువ్వు శుద్ధిపరచుకొని అప్పుడు ఆలయం లోపలికి రావాలి. ఎప్పుడు ఎఫెసీ 5వ అధ్యాయం 26వ వచనం చదువు. ఎఫెసీ 5వ అధ్యాయం 26వ వచనం చదువు. ఎఫెసీ 5:26. అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను. ఎఫెసీలు 5వ అధ్యాయము 26వ వచనం. 5వ అధ్యాయము 26వ వచనం. అదే కదన్నా చదువు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే మెస్సీ కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన మొదట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను కొంచెం వాక్యము చేత మళ్ళొకసారి వాక్యం చేత చదువు. మళ్ళొకసారి వాక్యం చేత చదువు. వాక్యము చేత ఉదక స్నానము చేత వాక్యము చేత ఉదక స్నానము చేయి దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచబడుటకై పవిత్రపరిచి వాక్యము చేత ఉదక స్నానము చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచడానికి దాన్ని పవిత్రపరిచి తను తాను అప్పగించుకొనెను. జాగ్రత్తగా గమనించండి. ఈ నీళ్లు, ఈ సముద్రము ఎందుకు అక్కడ ఉంచబడి ఉంది అని అంటే, ఆ సముద్రంలో నువ్వు చేయాల్సిన పని ఉదక స్నానం. నీ జీవితంలో ఉన్న అపవిత్రత, నీ జీవితంలో ఉన్న పాపం, నీ జీవితంలో ఉన్న దోషము, నీ జీవితంలో ఉన్న అతిక్రమం, నీ జీవితంలో ఉన్న యావేకి ఇష్టం లేని ప్రతి ఒక్క పని ఉదక స్నానము. దేని చేత ఉదక స్నానము? వాక్యము చేత ఉదక స్నానము చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరచబడాలి. నువ్వు నేను పవిత్రపరిచి పరిశుద్ధపరచబడకుండా, if you are not sanctified, if you are not cleansed, you cannot enter the holy
and the most holy place. జ్ఞాపకం పెట్టుకోండి. నీ జీవితము పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే, నీ జీవితము ఆ నిత్య జీవంలో ఉండాలి అని అంటే, నీ జీవితంలో ఆ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, ఆ థ్రోన్ ని, ఆ 24 మంది ఆ పెద్దలని, ఎల్డర్స్ ని, ఆ 7 lamps ని, ఆ థ్రోన్ ని, ఆ రెయిన్బోని, ఇవన్నీ చూడాలి అని అంటే, ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలి అని అంటే, నువ్వు చేయాల్సిన పని ఏంటి అని అంటే, నువ్వు ఫస్ట్ ఉదక స్నానము, వాక్యము చేత ఉదక స్నానం. వాక్యము చేత అని ఎందుకు అనేనంటే, వాక్యము ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో, వాక్యము నీ బ్రతుకులో ఉంటుందో, వాక్యము నీ హృదయంలో ఉంటుందో, నువ్వు చేసే పని ఏంటంటే పాపము చెయ్యవు. ఎందుకంటే కీర్తనలు 119:11 ఏమనుందనంటే, నేను పాపము చేయకూడనట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నాను. ఈ వాక్యము ఏదై ఉన్నదనంటే ఎలోహిమై ఉన్నది. యోహాను 1వ అధ్యాయం 1వ వచనము, వాక్యము ఎలోహిం దగ్గర ఉండను, వాక్యము ఎలోహిమై. బ్యూటిఫుల్. The word of Yahweh Elohim, the word of Yeshua Messiah should cleanse you and should sanctify you to get into heaven. If you have to enter into heaven, you have to cleanse yourself. నీ బ్రతుకుని, నీ జీవితాన్ని నువ్వు పరిశుద్ధ ఉదక స్నానం చేసుకొని పవిత్రపరచుకొని, పరిశుద్ధపరచుకోకుండా నేను పరలోకం పోతా అని అంటే అది తప్పు. నువ్వు పోలే. అది గుర్తుపెట్టుకో. జీవితంలో పవిత్రత లేదు, నీ జీవితంలో పరిశుద్ధత లేదు, నీ జీవితంలో ఉదక స్నానము లేదు, వాక్యాన్ని చదవవు, వాక్యము నీ జీవితంలో లేదు, వాక్యము అంటే యావే ఎలోహిం నీ బ్రతుకులో లేడు, నీ జీవితము చీకటిమయము, వెలిగించలేకపోతున్నావు, యావే కొరకు వెలగలేకపోతున్నావు. అలాంటి జీవితము పరలోకంలో ఉండడానికి అధికారము ఉందా అనే ప్రశ్న నువ్వు అడుగు. You have to ask a question to yourself that without the cleansing, without the sanctification, without the light of Yahweh Elohim, without the word of Yahweh Elohim, can you enter that beautiful place heaven? A beautiful place heaven. Can you enter? అధికారం ఉందా? ఒక్కసారి ఇప్పుడు ఒక్కసారి తలుచుకుంటే ఇంత మంచి స్థలానికి సింపుల్ ఎగ్జాంపుల్ 27వ తారీఖులో పెళ్లి ఉంది. 27వ తారీఖు పెళ్ళప్పుడు నేను వారం రోజుల నుంచి స్నానం చేయకుండా బురదల దొర్లి చర్చికి పెళ్లికి వస్తే ఎట్లుంటది? బట్టలు చింపుకొని అదేమంటారు, పెళ్లికి వస్తే ఎట్లుంటది? ఎవరి దగ్గర కూడా దిగడు. నో వై? బికాజ్ యు ఆర్ అన్క్లీన్. నీ జీవితం బాగలేదు, నీ బ్రతుకు బాగలేదు. నీ బ్రతుకు బాగలేకుండా అక్కడ ఎవరు నిన్ను పట్టించుకోరు. ఆ పెళ్లి కుమారుడు తిరిగి రానై ఉండగా నీ జీవితాన్ని నువ్వు ఇప్పుడే సరిదిద్దుకో. ఆ పెళ్లి కుమారుడు రాక మునిపే నువ్వు ఉదక స్నానం చేసి పవిత్రపరిచి పరిశుద్ధుడిగా మారి ఆయన వెలుగుని వెలిగిస్తూ ఆయన వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకొని ముందుకెళ్ళి అప్పుడు నీ జీవితంలో పరలోకంలో స్థానం ఉంది. చివరిది మనకేం చూస్తున్నామంటే ది ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్.
You know why do we have the altar of incense? You know why do we have the altar of incense? ఎందుకుందో తెలుసా? ఈ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ దానికి సాదృశ్యం ఏంటి అని అంటే, ఈ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ లో ఏం వేస్తాం అంటే ఊదు పొగ వేస్తాం. ఈ పొగ ఎట్లాంటి పొగ అంటే ఈ పరిశుద్ధ స్థలము, ఈ అతి పరిశుద్ధ స్థలాన్ని ఆ పొగతో నింపేసి ఆ పొగ చాలా బ్యూటిఫుల్ స్మెల్ ఇస్తుంది. చాలా బ్యూటిఫుల్ స్మెల్ ఇస్తుంది. దానికి సాదృశ్యం ఏంటి అని అంటే, నువ్వు నేను చేసే స్తుతి ఆరాధన, నువ్వు నేను చేసే ప్రార్థన ఈ స్వీట్ స్మెల్ గా ఈ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ మీద పడి ఓ పొగలాగా ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తుంది. ఓ పొగలాగా అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తుంది. ఆయన చూసి మన ప్రార్థనని, మన స్తుతిని అంగీకరిస్తుంది. ఈ 8వ వచనము, ప్రకటన 4వ అధ్యాయం 8వ వచనము, ప్రకటన 4వ అధ్యాయము 10వ వచనము, ఈ 4 జీవులు ప్లస్ ఈ 24 మంది పెద్దలు చేసే పని ఏంటి అని అంటే స్తుతి ఆరాధన. ఎంత బ్యూటిఫుల్ కదా. ఈ 4 జీవులు 7వ వచనంలో ఈ మాట ఉంటది. ఈ 4 జీవులు దేనికి సాదృశ్యం అంటే ద చెరుబుం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం కెరూబులు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదామా? ఇది చెప్పేసినాక నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. క్లోజింగ్ అవుట్. కెరూబులు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు త్వరగా చదువుదాం, ముగించేసుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు మెస్సయ్య ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు 50 ఆలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరూపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు. ఈ కెరూబులు ఏముండే? ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటతో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటతో ఎగురుచుండెను. ఏం చేస్తుండ్రు? 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యావే పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాని ప్రతిగానములు చేయుచు ఉండిరి. అదే మాట ప్రకటన 4వ అధ్యాయము 8వ వచనంలో కూడా అదే మాట రాయి. ఈ కెరూబులు చేసే పని ఏంటంటే పరిశుద్ధుడు 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 అని ప్రతినిత్యం ఆయనని ఆరాధిస్తూనే ఉండే. ఈ కెరూబులు మనకి దేని మీద కనిపిస్తాయంటే ఒక ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. కనబడుతున్నాయా? ఈ కెరూబులు ఈ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ మీద పైన ఉండి చేసే పని ఏంటి అని అంటే ప్రతినిత్యము ఆయనని స్తుతిస్తూనే ఉండే. The exact replica of the tabernacle is in heaven.
ఇవన్నీ చూస్తున్నాము, ఒక్కటి కనబడతలేదు. ఈ టాబర్నాకిల్ కి ఈ పరలోక రాజ్యంలో ఒక్క విషయం కనబడతలేదు. కనీసం అదనే చెప్పండి, ఒక్క విషయం కనబడతలేదు. ఇంతవరకు చూపిస్తూనే వచ్చిన ఈ మొత్తం దాంట్లో ఒక్కటి కనబడతలేదు. చెప్పగలుగుతారా ఏంటో? ఒక్కసారి నా స్క్రీన్ కనిపిస్తుందా? అందరికి నా స్క్రీన్ కనిపిస్తుందా? నా స్క్రీన్ కనిపిస్తుంటే మరి ఒకసారి స్క్రీన్ లోనే చూడండి. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కనిపిస్తుండగా మీకు ఒక్కటి లేకుండా కనిపిస్తుంది, ఒకటి లేదు. అదేంటో చూడండి, చూసి చెప్పండి. ఎక్కువ టైం లేదు. ఒకసారి జాగ్రత్తగా దగ్గర చూసి, నా భార్య కూడా వచ్చేసి, ఒక్కటి లేదు. బ్యూటిఫుల్. ఏం లేదు తెలుసా? తెర లేదు నా బాబు, తెర లేదు. There is no veil. The veil has been torn by the blood of Yeshua Messiah, by the death of Yeshua Messiah. ఆ తెరని తిప్పేస్తున్నాడు. ఇప్పుడు యెషూవ మెస్సియా, ప్రధాన యాజకుడైన యెషూవ మెస్సియా ద్వారా నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు తెలుసా? యూ డోంట్ హ్యావ్ టు గో టు ద హోలీ ప్లేస్. యూ కెన్ గో డైరెక్ట్లీ ఇంటూ ద థ్రోన్, టు ద ఫాదర్. మధ్యలో ఎవ్వరు అవసరం లేదు, మధ్యలో ఎవ్వరు అవసరం లేదు. తెర తీయబడ్డది, తెర లేసిపోయింది. నిక్లా హీరో. హీరో ఎవరనంటే యెషూవ. హీరో ఎవరంటే యెషూవ. తెర చింపేసినాడు. ఆయన చనిపోయిన మరుక్షణం జరిగిన సంఘటన ఏంటంటే అతి పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంకి పరిశుద్ధ స్థలంకి మధ్యలో ఉన్న ఆ తెరని తెంచి పడేసినాడు. There is no veil. తెర లేదు. You can go directly into the most holy place. You can go directly into the most holy place. ఎప్పుడు డైరెక్ట్ గా మోస్ట్ హోలీ ప్లేస్ కి పోగలుగుతావు అని అంటే నీ నా జీవితంలో ఏముండదు తెలుసా? ఉదక స్నానము చేయబడి పవిత్రతను, పరిశుద్ధతను, ఆయన వెలుగును కలిగి జీవించిన ఎడల డైరెక్ట్లీ టు ద థ్రోన్ ఆఫ్ యాహ్వే ఎలోహిం. ద బ్యూటిఫుల్ థింగ్, ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్, మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. ఇంత అద్భుతమైన విషయం యాహ్వే ఎలోహిం మనకి తెలియచేస్తుండగా నువ్వు నేను చేయాల్సిన పని చేస్తున్నాము. ఒక్క నిమిషం తల ఉంచుదాం. వచ్చే వారము ఈ నాలుగు జీవుల గురించి మాట్లాడతాం. దాని తర్వాత I will skip 5th chapter because 5th chapter is all about the 24 elders speaking to John. కాబట్టి అది కేవలం ఒక చిన్న టచ్ చేసుకుంటూ 5th చాప్టర్ నుంచి వెళ్ళిపోతా. 6th చాప్టర్ లో మనకు చాలా చాలా అద్భుతమైన విషయాలు దాగున్నాయి. కాబట్టి వచ్చే వారము ఈ 4 జీవుల గురించి 5వ అధ్యాయం గురించి ధ్యానించబోతున్నాము. వచ్చే వారంకి కొంచెం టైట్ ఉంటుందేమో పొజిషన్, కానీ I will definitely have to take out time to prepare for message. వచ్చే వారం మనకి బాచన ఆనిక్స్ పెళ్లి కూడా ఉంది కాబట్టి ప్రార్థన చేయండి. దాంతో పాటు నేను ప్రిపేర్ కావడానికి టైం యాహ్వే ఎలోహిం ఇవ్వడానికి కూడా ప్రార్థన చేయండి. కలిసి మనము సంఘాన్ని ముందుకు నడిపిద్దాం. కాబట్టి ఈ వాక్యాన్ని యాహ్వే మన జీవితంలో పేర్కొనగా ఇంత బ్యూటిఫుల్, the beautiful identical representation of tabernacle in heaven. ఈ భూలోకంలో పర్ణశాల చూసినావనంటే అదే విధంగా
పరలోకం కూడా ఉంటుంది. There is no difference. There is only one difference, that is the white. The తెర, ఆ తెరని చింపేసింది. ఈ తెరని చింపేసి నీకు స్వేచ్ఛని ఏమిచ్చినాడంటే అతి పరిశుద్ధమైన స్థలానికి without anybody's help, anybody's need, you can go straight into the throne. కానీ దానికి కావలసిన లక్షణాలు నీ జీవితంలో ఉండాలి. అందరం తల ఉంచుతాం, అందరం కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం అందరం తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఆయన మనకి ఈ అద్భుతమైన విషయాలని జ్ఞాపకం చేస్తుండగా, He is the open door. He is the open door. The door which is always open. ప్రతినిత్యము ఆ తలుపు తెరిచిపెట్టి, అమ్మా రారా బిడ్డ, నా పరలోక రాజ్యానికి రారా, ఈ నిత్య జీవంలోకి రా బిడ్డ అని ప్రతినిత్యము ఆ తలుపు తెరిచిపెట్టి ఉండగా, ఆ సింహాసనం మీద ఆయన కూర్చొని, the mercy seats, the throne of Yahweh Elohim, ఆయన ఆ వెలుగు ఇస్తున్నాడు. 24 మంది ఆ పెద్దలు, యాజకులు ఆయనని సాష్టాంగపడి స్తుతిస్తున్నారు. ఆ కెరూబులు వాళ్ళ కాళ్ళని వాళ్ళ ముఖాలని దాచుకొని పరిశుద్ధుడు 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 అని పొగడుతున్నారు. స్తుతి ధూపములాగా ఆయన సన్నిధానానికి చేరుతున్నది. నీ ప్రార్థన ధూపములాగా ఆయన సన్నిధానానికి చేరుతున్నది. నీ జీవితంలో ఉదక స్నానము చేసినావా? నీ జీవితంలో పవిత్రతలోకి వచ్చినావా? నీ జీవితంలో పరిశుద్ధతలోకి వచ్చినావా? నీ జీవితంలోకి వెలుగుని తెచ్చినావా? Are you having the light? Are you having the word of Yahweh Elohim in your heart? నేను పాపము చేయకున్నాను, నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఈ వాక్యము నీ జీవితంలో, నీ హృదయంలో ఉన్న ఎడల నీ జీవితము ఉదక స్నానము చేయబడుతుంది. ప్రతి నిత్యము ఆయన నిన్ను పాపము నుండి కాపాడుతూ ఉంటాడు. వాక్యము నీ జీవితంలో, నీ హృదయంలో ఉండుచున్నది. ఆయన నిన్ను పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, ఆయన కొరకు వెలిగే నీ బిడ్డలుగా పరలోక రాజ్యంలో ఆయన నువ్వు ఉండాలి అని ఆశపడుతున్నావు జీవితంలో. అయ్యా, బ్యూటిఫుల్ ప్లేస్ హెవెన్, which is the identical representation of the tabernacle. అయ్యా, అది చూసినప్పుడల్లా ఆ పరలోక రాజ్యంలో మేము ఉండలాగిన అయ్యా, నీ అతి పరిశుద్ధ స్థలం డైరెక్ట్ గా రావడానికి ఇంత కృప బట్టి నేను ఉదక స్నానం చేసే కృపను దయచేయి, నన్ను పవిత్రపరచు, నన్ను పరిశుద్ధపరచు, నీ కొరకు వెలిగే నిమిత్తం నాకు సహాయం చేయి. When you pray, he will use. ఈరోజు నువ్వు ఆ ప్రార్థన చేసినట్లయితే జీవితాన్ని ఆయనకి అప్పగించిన నేను వాడుకోబోతున్నాను. ప్రేమగల తండ్రి, కృపగల యావని అయ్యా, సంఘంగా సన్నిధానానికి వచ్చి రావడానికి ఇచ్చిన కృప బట్టి నీకు వందనాలు. అయ్యా, నీ ఐడెంటికల్ రిప్రజెంటేషన్ ని మాకు చూపించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, నీ కొత్త కవెనెంట్ గురించి, అయ్యా నీ కెరూబుల గురించి, అయ్యా 24 పెద్దల గురించి, అయ్యా
ఏడు స్తంభాల గురించి అయ్యా మరి ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ గురించి మాట్లాడినాం, ఆ ధూపము గురించి మాట్లాడినాం అయ్యా, సీ ఆఫ్ గ్లాస్ క్రిస్టల్ గురించి మాట్లాడినాం అయ్యా. మేము ఉదక స్నానము చేసి నీ వాక్యము చేత ఉదక స్నానము చేసి మా జీవితాలలో పవిత్రతను పరిశుద్ధతను మాకు అనుగ్రహించి మీ కొరకు అయ్యా ప్రతి నిత్యము వెలుగుతూ, మీ కొరకు ప్రతి నిత్యము వెలుగుతూ మీ కొరకు జీవించలాగా మాకు సహాయం చేయండి అయ్యా. ఈ దేహము నీ ఆలయమై ఉండుచుండగా, ఈ దేహము నీ ఆలయమై ఉండుచుండగా అయ్యా దీన్ని పాడు చేసుకోకుండా మాకు కావాల్సిన కృపను దయచేయండి. We don't want to spoil this body, which is the temple of Elohim. We don't want to spoil this. అయ్యా మా హృదయంలో మా జీవితంలో మీ వాక్యాన్ని పెట్టండి అయ్యా. అయ్యా ప్రతి దినము ప్రతి నిత్యము అయ్యా దాంతో ఉదక స్నానం చేసి పవిత్రపరచబడి అయ్యా పరిశుద్ధపరచబడి మీ కొరకు వెలుగు లాగున మమ్మల్ని మార్చింది అయ్యా, తీర్చిదిద్దండి అయ్యా. ఈ ఆలయాన్ని మేము సరి అయిన విధంగా వాడబడడానికి, ఈ ఆలయాన్ని సరి అయిన విధంగా వాడబడడానికి మీ శక్తిని మాకు దయచేయండి అయ్యా. మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. అర్హత లేని నాకు ఇంత అద్భుతమైన వాక్యాన్ని బయలుపరుస్తున్నందుకు వందనాలు అయ్యా. సంఘంగా మాతో మాట్లాడుతున్నది అయ్యా, మీరు సంఘంగా మాతో మాట్లాడుతున్నారా అయ్యా. మేము మీ కొరకు జీవించలాగిన, మీ కొరకు వెలుగులాగిన, మీ కొరకు పరిశుద్ధపరచబడి అయ్యా మీ పరలోక రాజ్యానికి వచ్చేలాగిన మాకు సహాయం చేయండి అయ్యా. You have torn the veil and given us a free access to that beautiful throne, O Master, as we come to you, Father. అయ్యా అబ్బా తండ్రి అని పిలిచే యోగ్యతని ఇస్తున్నగా అయ్యా మమ్మల్ని మార్చండి, మమ్మల్ని తీర్చిదిద్దండి. మా జీవితాలను నీ చేతుల్లో పెడుతున్నాం, ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాం. ఈరోజు ఈ సంఘము పరిశుద్ధమైన సంఘంగా, ఒక ఫిలదెల్ఫియా సంఘం, ఒక స్మరణ సంఘంగా మేము తీర్చిదిద్దబడి నీ కొరకు జీవించి నీ కొరకు మరణించలాగా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను ఇచ్చిస్తాను. నీకే ఘనత మహిమ ప్రభావాలు చేస్తాను. కొన్ని వినపడి యాశ్వా మెస్సియా అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం. ఆమేన్.